నమస్తే వెల్కమ్ టు ఏవీ న్యూస్. ఇటీవల జరిగిన 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 3 రాష్ట్రాలలో అధికారాన్ని చేపట్టిన సందర్భంగా మహబూబాబాద్ జిల్లా తొర్రూరు పట్టణ కేంద్రంలోని స్థానిక అన్నారం చౌరస్తాలో బీజేపీ శ్రేణులు బాణాసంచా పేల్చి సంబరాలను చేసుకోవడం జరిగింది. ఈ సందర్భంగా బీజేపీ టౌన్ అధ్యక్షుడు ఫైండ్ల రాజేష్, మండల అధ్యక్షుడు గట్టు రాంబాబు, పార్టీ నాయకులు పల్లె కుమార్, రవిబాబులు సంయుక్తంగా మాట్లాడుతూ 5 రాష్ట్రాలలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 3 రాష్ట్రాలలో అధికారం చేపట్టడం ఆనందంగా ఉందని పేర్కొంటూ డబుల్ ఇంజిన్ సర్కారుతోనే రాష్ట్రాలు అభివృద్ధి చెందుతాయి ప్రజలు నమ్మి బీజేపీకి పట్టం కట్టారని, రాబోయే రోజుల్లో తెలంగాణలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో కూడా బీజేపీ జెండా ఎగరడం ఖాయంగా కనిపిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. 5 రాష్ట్రాలలో ఎన్నికలు జరగగా 3 రాష్ట్రాలలో బీజేపీ అధికారంలోకి రాబోతుంది. నరేంద్ర మోడీ గారి నాయకత్వం, భారతీయ జనతా పార్టీ పై ఉన్న నమ్మకం ప్రజలలో కనబడుతుంది. భారతదేశంలో ఉన్న ప్రతి పౌరునికి రక్షణ ఏంటిదంటే ఈరోజు కళ్ళ ముందు కనబడేది భారతీయ జనతా పార్టీ, నరేంద్ర మోడీ గారి నాయకత్వం. ఈరోజు మనం పశ్చిమ బెంగాల్లో కానివ్వండి, అస్సాంలో కానివ్వండి, పాండిచ్చేరిలో కానివ్వండి, బీజేపీ విజయదుంగిగా మోగిస్తుంది. అంటే భారతీయ జనతా పార్టీ పైన ప్రజలు నమ్మకం పెట్టుకున్నారు. భారతీయ జనతా పార్టీనే ఈ దేశానికి శ్రీరామ రక్ష అనేది ప్రజలు నమ్ముతున్నారు అనేది మళ్ళొకసారి మనం దీన్ని బట్టి చూసుకోవాలి. రాబోయే ఎలక్షన్లో కూడా తెలంగాణలో కూడా బీజేపీ అధికారంలోకి వస్తుందని నేను నమ్మకంగా చెప్తున్నా. ప్రతి స్టేట్లో మన బీజేపీని గెలిపించుకుంటున్నారు. వాళ్ళందరికీ జయంకి అందరికీ శుభాకాంక్షలు. చాలా సంతోషంగా ఉంది. తెలంగాణలో కూడా ముందు ఇక బీజేపీ పట్టం కట్టాలని, ఇది గెలుపు మన నరేంద్ర మోడీకి ఒక కానుకగా ఇవ్వాలని తెలంగాణ నుంచి మేము ఆశిస్తున్నాము. అందరము కూడా దీనికి పాల్గొంటామని గుర్తు చేస్తున్నాము. భారత్ మాతాకి, భారత్ మాతాకి. ప్రసాద్ ముఖర్జీ గారి జన్మస్థలమైన పశ్చిమ బెంగాల్లో ఈరోజు బీజేపీ విజయదుందుపై మోగించడం చాలా మా బీజేపీ శ్రేణుల్లో ఆనందంగా ఉంది. పశ్చిమ బెంగాల్లో జరిగిన అన్యాయం దీదీ అంటే ఆ దీదీ పేరు చెప్పి దీదీ అంటే పెద్ద దిక్కు అనేది ఉండే దేశానికి, అంటే ఒక భావం, ఆ పదానికి ఒక భావం ఉండే. కానీ దీదీ అంటే అక్రమ వలసదారులను పట్టుకొచ్చి అక్రమంగా ఓట్లు తయారు చేయించి వాళ్ళతోనే వేయించుకొని నానా హింసకు గురి చేసి కార్యకర్తల్ని గతంలో కూడా ఎంతోమంది చూసినాం. మా విద్యార్థుల కార్యకర్తల్ని అందరినీ దారుణంగా చంపించి కేసులు లేకుండా పోలీస్ స్టేషన్లు వాళ్ళే, అధికారం వాళ్ళే అన్నట్టుగా చేసుకుంటా, ప్రజాస్వామ్యాన్ని వారి చేతుల్లో తీసుకొని కూని చేసుకుంటా, ఈ దేశంలోనే అసలు ఒక విచిత్రమైన పరిపాలన చేసుకుంటా ఆమె పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రిగా అక్రమంగా కొనసాగినట్టుగా అయింది. ఈ విజయాన్ని మేము ఆకాంక్షిస్తూనే పశ్చిమ బెంగాల్లో ఎన్రోల్ చేసిన ఆమె అరాచక పరిపాలనను ఆమెను దేశద్రోహిగా ముద్రించి ఆమెను ఖచ్చితంగా అరెస్ట్ చేసి దేశ ప్రజలను శాంతించే విధంగా ఆమె చేసిన అరాచకాలకు ఒక తృప్తినిచ్చే విధంగా ఆమెను దేశద్రోహిగా ప్రకటించి ఆమెను అరెస్ట్ చేయాలని కూడా కోరుతున్నాం. ఈరోజు దేశవ్యాప్తంగా జరిగినటువంటి 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాల్లో భారతీయ జనతా పార్టీ పశ్చిమ బెంగాల్లో, అస్సాంలో, పుదుచ్చేరిలో విజయదుందుబి మోగించిన సందర్భంగా ఈరోజు దేశవ్యాప్తంగా బీజేపీ శ్రేణులు పెద్ద ఎత్తున బాణసంచాలు కాల్చి సంబరాలు చేసుకోవడం జరిగింది. భారతదేశ భద్రతకు సంబంధించినటువంటి కీలక రాష్ట్రమైనటువంటి పశ్చిమ బెంగాల్లో ఈరోజు ఇన్ని సంవత్సరాలుగా మమతా బెనర్జీ పాలనలో, రాక్షస పాలనలో ప్రజలు అనేక చిత్రహింసలు గురి కావడం జరిగింది. భద్రతా పరంగా కూడా అనేక ఇబ్బందులు పెట్టినటువంటి మమతా బెనర్జీ పాలనను అక్కడి ప్రజలు ఇవాళ చిత్తుగా ఓడించి ఆమెకు చరమగీతం పాడడం జరిగింది. నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఈ దేశం సుభిక్షంగా ఉంటుందనే ప్రగాఢంగా నమ్మి ఆ బెంగాల్ ప్రజలు ఇవాళ 200 పైచిలకు స్థానంలో బీజేపీని విజయాన్ని అందించి వారి అభివృద్ధి కాంక్షను మరొకసారి నిరూపించుకోవడం జరిగింది. వారి యొక్క నమ్మకాన్ని బీజేపీ ఎప్పుడు కూడా వమ్ము చేయదు. నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో పశ్చిమ బెంగాల్ అభివృద్ధి లక్ష్యంగా బీజేపీ పనిచేస్తుంది. అదేవిధంగా మిగిలిన రాష్ట్రాల్లో కూడా అదేవిధంగా పనిచేస్తుంది. బెంగాల్ యొక్క స్ఫూర్తితోటి రాబోయే ఎన్నికల్లో తెలంగాణలో కూడా అదేవిధంగా పనిచేసి తెలంగాణలో కూడా కమలం జెండా ఎగరే విధంగా బీజేపీ శ్రేణులు అందరూ కష్టపడి పనిచేస్తారని ఈ సందర్భంగా తెలియజేస్తూ, తమిళనాడులో కూడా పార్టీ అతి తక్కువ కాలంలో పార్టీ పెట్టి విజయం సాధించిన విజయ్ కూడా ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేయడం. 5 రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ 3 రాష్ట్రాల్లో అధికారాన్ని కైవసం చేసుకున్న సందర్భంగా
ముఖ్యంగా పశ్చిమ బెంగాల్ ప్రజలకు నా శుభాకాంక్షలు. 2028లో తెలంగాణలో కూడా భారీ మెజార్టీతో ప్రభుత్వాన్ని భారతీయ జనతా పార్టీ కైవసం చేసుకుంటుందని ఈ సందర్భంగా తెలుసుకుంటూ భారత్ మాతాకి